సండే కదా, అరటికాయ కదా స్పెషల్. ఆనియన్స్, అరటికాయలు, టమాటా అన్నీ కట్ చేసుకుని 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని పక్కన పెట్టుకుని బాండి పెట్టుకుని ఆయిల్ పెట్టుకోవాలి. అది వేడైందో లేదో చూసుకుని ఒక ఉల్లిపాయతో టెస్ట్ చేసుకున్నాం. ఉల్లిపాయ ముక్కలన్నీ వేసి బాగా వేయించాను. తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసి బాగా కలుపుకోవాలి. అది మధ్య వరకు వెయిట్ చేసుకుని మనం కట్ చేసుకున్న అరటికాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం మెత్తబడ్డాక ఉప్పు వేసుకోవాలి, మూత పెట్టుకోవాలి. ఇందులో పక్కన రైస్ పెట్టాము, అది కూడా కుక్ అయిపోయింది. చూసారు కదా, రైస్ అంతా వేడివేడిగా ఆవిరి వచ్చేస్తుంది. ఇలా వేడివేడిగా తింటే భలే ఉంటుంది. సో రైస్ కూడా మనకి ప్రిపేర్ అయిపోయింది. ఇక్కడ అరటికాయ ముక్కలు కూడా మగ్గిపోయాయి. టమాటా యాడ్ చేసుకున్నాను. అవి బాగా కలుపుకుని 1 నిమిషం మూత పెట్టుకుంటే అవి మగ్గిపోతాయి. ఇప్పుడు కారం, పసుపు ఇవన్నీ యాడ్ చేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టుకోవాలి. కొంచెం సేపు ఫ్రై చేస్తే కనుక అది బాగా మగ్గిపోతుంది. నేను స్వయంగా తయారు చేసుకున్న ధనియాల పొడి తయారు చేసుకున్నాను, అది వేసుకున్నా. ఇప్పుడు కూర ప్రిపేర్ అయిపోయింది. ప్లేట్ తీసుకుని ఆ ఆవిరి వచ్చే అన్నాన్ని వేడివేడిగా ప్లేట్లో వేసుకుని అప్పుడే ఫ్రెష్గా తయారు చేసుకున్న అరటికాయ కర్రీని అలా ప్లేట్లో సర్వ్ చేసుకుని ఇప్పుడు తింటే ఉంటుంది.